నేను సౌలు మహారాజును. దేవుడైన యెహోవా ఎన్నుకున్న ఇశ్రాయేలీయుల మొదటి రాజును. దేవునిచేత రాజ్యాభిషేకం పొందినవాడిని. ఒకప్పుడు ప్రజలందరూ నన్ను గౌరవించారు. నేను వారి రాజునిగా నిలిచాను. దేవుడు నన్ను గొప్ప బాధ్యతకు ఎన్నుకున్నాడు. కాని ఒకరోజు దావీదు అనే యువకుడు గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రజలు అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు. ఆ క్షణం నుండి నా హృదయంలో అసూయ మెల్లగా పెరిగింది. ఆ అసూయ కోపంగా, ద్వేషంగా మారింది. ఆ కోపంలో నేను దావీదును వెంబడించాను. అతని మీద కక్ష పెట్టాను. అది దేవుని చిత్తానికి విరుద్ధమైన మార్గం. ఆ సమయంలో నాకు అర్థమైంది, అసూయ మన హృదయాన్ని అంధం చేస్తుంది. దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. నా జీవితం మీకొక హెచ్చరిక. అసూయ, కోపం, ద్వేషం ఇవి మనల్ని దేవుని నుండి దూరం చేస్తాయి. కాబట్టి అలాంటి మార్గంలో నడవకండి. ప్రేమతో, వినయంతో దేవునికి దగ్గరగా ఉండండి.